దేవుని వాక్యంలో నుంచి చదువుకున్న వాక్య భాగమును, నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములను నేను వివరించెదను. నేను ఉదయకాలం కూడా అందరికి చెప్తూ వచ్చినాను, రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథము మనం కాలు వేరి పట్టకూడదు, అది కింద పెట్టకూడదు. దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క ఒళ్ళు పెట్టుకోండి. ఆ బ్రదర్ కూడా చెప్పండి, ఆ బ్రదర్కి. సో బైబిల్ని మన బైబిల్ తీసుకుందాం, చేతుల్లో తీసుకొని మీ ఒళ్ళు పెట్టుకుందాం. దాని మీద పరిశుద్ధ గ్రంథం రాస్తుంటుంది. దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం. మనము ఉదయకాలం చదివి చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని ఎంత గౌరవించాలి. నేను జరిగిన సంగతి చెప్తాను. బైబిల్ అంటప్పుడు మీకు ఒకలాంటి అవగాహన వస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత కొన్ని విషయాలు చెప్తాను, జరిగిన సంగతులు. నేను కర్ణాటక ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు, మోనిష్ అనే యవనస్తుడు, ఆయన కుటుంబంలో అందరూ అన్యులే. అందరూ కూడా ప్రభువును తెలుసుకోకుండా భయంకరమైన శూద్ర పూజలు, భయంకరమైనటువంటి ఈ యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రభావం బంధింపబడిన వారు వాళ్ళంతా. వాళ్ళ మీదకి ఆ దేవత వచ్చి ఆ శక్తులు సిగము అంటారు కదా, అది ఊగడము అది ఉంటుందని. అటువంటి కుటుంబం నుంచి రక్షింపబడ్డాడు ఆయన. రక్షింపబడి మందిరానికి కొత్త విశ్వాసి వస్తూ ఉంటే అతడు ప్రభువుని గురించి విని రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకొని ఆయన కొత్తగా అప్పుడే బైబిల్ కొనుక్కున్నాడు. కన్నడ భాషలో బైబిల్ కొనుక్కున్నాడు. సో ఆయన భాషలో బైబిల్ మొట్టమొదటిసారి తీసుకొని ఇంటికి పోయినాడు. బైబిల్ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆయన అన్న భార్య వదిన మీద ఒక భయంకరమైన దురాత్మ శక్తి, అది ఎంత భయంకరంగా, ఎంత భయంకరంగా ఆ ఇంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. ఆడామె మొగ గొంతులో మాట్లాడతాం, ఆడామె మొగ గొంతులో మాట్లాడుతుంటే భయపడిపోతున్నారు వీళ్ళంతా. ఆమె మాట్లాడుతున్న మాటలు కళ్ళు భయంకరంగా పెట్టేసి ఆమె బెదిరిస్తూ ఉంది అందరినీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ. నేను ఇంట్లో అందరినీ భయంకరంగా చంపడానికి వచ్చినాను, ఇంటిని నాశనం చేస్తాను, దీనికి హాని చేస్తాను ఇంటికి అనేసి అంటుంటే వాళ్ళు కాళ్ళ మీద పడుతున్నారు దేవత అనుకొని. అమ్మ మమ్మల్ని ఏం చేయదని కాళ్ళు పడుతున్నారు. అప్పుడు ఈ బాబు పోయినాడు. ఈ బాబు కొత్త బైబిల్, కన్నడ బైబిల్ తీసుకున్నట్లు ముందుకు పోయినాడు. పోతే ఆమె, నేను భయంకర శక్తిని మీ ఇంటిని నేను ఉంచను, తీసేస్తాను, నాశనం చేస్తానని భయంకరంగా అరుస్తూ ఉంటే ఈయన కన్నడలో పోయి ఈయన కూడా పోయేసి యేసు ప్రభు గురించి ఒక మాట అడిగినాడు. నీకు అంత శక్తి ఉందా, యేసు ప్రభు నీకు తెలుసా అని అడిగినాడు ఆయన కన్నడలో. యేసు క్రీస్తు అంటే నీకు తెలుసా అని అడిగినాడు. అడిగితే ఆ వదిన వనకడం మొదలుపెట్టింది యేసు ప్రభు నామం ఎత్తగానే. ఇంకా ఆయన చేతుల్లో కొత్త బైబిల్ తీసుకొని, ఇప్పుడు నేను బైబిల్ తీసి తల మీద పెట్టి ప్రార్థన చేస్తా అన్నాడు. ఆ దురాత్మతో ఆయన కన్నడలో మాట్లాడుతున్నాడు. నేను ఈ బైబిల్ తీసి నీ తల మీద పెట్టి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎంతో శక్తి అంటున్నావు కదా, ఈ దేవుని వాక్య శక్తి ముందు నిలబడతావా అనేసి ఆ బైబిల్ తీసి వదిన తల మీద పెట్టినాడు. పెట్టగానే కన్నడలో ఇట్లా అరుస్తూ ఉంది, దయమాడి తెగిబాకు, దయచేసి తీసేయి. ఈయన కన్నడలో యాకి తెగిబాకు, ఎందుకు తీసేయాలంటే ఆ కన్నడలో ఏమన్నది తెలుసా ఆమె? బెంకి సురిసి అంటే రక్తం నా మీద, అగ్ని, బెంకి అంటే అగ్ని నాల మీద పడుతుంది. బైబిల్ అగ్నిలా కనబడుతుంది, దహించేస్తా ఉంది నన్ను. ఆ దురాత్మ బైబిల్ పెట్టగానే నేను కాలిపోతున్నాను, తీసే
దయచేసి తీసేయండి, అప్పుడు దాకా అందరిని చంపేస్తా అన్నది. దేవుని వాక్యము చాలా బలమైంది. పొద్దున కూడా ఒక మాట చదివినాం. ఎబ్రీ 4:12 ఏం చదివినాం? దేవుని వాక్యము బలము గలదై రెండంచుల వాడైన ఖడ్గం, అది అగ్ని లాంటి వాక్యం ఇది. ఈ వాక్యాన్ని చూసి దురాత్మలు ఏమవుతున్నాయి? భయపడి వణుకుతున్నాయి. కనుక ఈ వాక్యాన్ని గౌరవించాలి మనం. దురాత్మలకు, దయ్యాలకు ఎట్లా కనబడుతున్నాయి? ఎట్లా కనబడుతుంది? అగ్నిలా కనబడతా ఉంది. నేను ఎక్కడైతే కోయవాళ్ళ మధ్యలో సేవ చేస్తున్నానో అక్కడ ఓ సిస్టర్కి భయంకరమైనటువంటి నెల రోజు నుంచి నిద్ర లేకుండా ఒక దుష్ట శక్తి, నెల రోజుల నుంచి నిద్ర లేకపోతే ఎట్లుంది తెలుసా? ఆమె కళ్ళు ఇట్లా వాసిపోయి ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా కళ్ళు అయిపోయి ఇంకా ఆమె పిచ్చామైపోతుంది అని పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, గుళ్ళు దగ్గరికి, మంత్రగాల దగ్గర తీసుకుపోయినారు. ముస్లిమ్స్ మంత్రాలు చేస్తారు కదా, ముస్లిమ్స్ దగ్గర పోయి ఏం చేసినారు? తాయితలు కట్టించినారు. కొన్ని వేలు 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 పోతా ఉన్నాయి, డబ్బులన్నీ పోయినాయి. కానీ ఆమె బాగా కావట్లేదు. ఎంతో ఇంకా ఆ భర్త, పిల్లలంతా ఏడుస్తున్నారు. రాత్రి 12:30, 1 గంట కాగానే ఒక క్రూరమైనటువంటి చీకటి ఒక రూపంలో ఒక ఆమె వచ్చి ముందర నిలబడుతుంది. వచ్చేసి ఇట్లా గొంతు పిసికేసి ఇట్లా 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 అన్నట్టుగా భయపడి ఉలికిపడి లేస్తుంది అనమాట. ఆమె ఎంత భయపడిపోయిందంటే నెల రోజుల నుంచి నిద్రలేదు. ఇంకా ఆమె చచ్చిపోదాం అనుకుని అంత నిరాశపడతాం. నన్ను బతకనీయట్లేదు ఇది. ముస్లిమ్స్ దగ్గర పోతే తాయిదులు కట్టుకుంటే బాగా కాలేదు, మంత్రగాల దగ్గర పోయినారు బాగా కాలేదు. ఆమె అక్కడ ఒక ఆమె చెప్పింది, ఇన్ని దేవీ దేవతల దగ్గర పోయినారు, ఇన్ని గుళ్ళు మస్జిద్లు పోయినారు, మీరు దర్గాలు పోయినారు, మంత్రగాల దగ్గర పోయి ఏం కాలేదు కదా. ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు, ఇక్కడ దేవుని సంఘం ఉంది, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళండి. ఆ బ్రదరు అక్కడ ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ సిస్టర్ని తీసుకొస్తే ఆమెకు మంచి, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దయ్యం పట్టిన వాళ్ళకు వెంటనే ప్రార్థన చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. వాళ్ళకు ఫస్ట్ దేవుని వాక్య శక్తి చెప్పాల, దేవుని వాక్య బలమైన మాటలు చెప్పాలి. ఫస్ట్ వారికి సత్యస్వార్థ చెప్పాల. పాపాలు ఒప్పుస్తున్నప్పుడు కింద పడిపోతారు, భయంకరంగా అరుస్తారు, మోకాల మీదికి ఇంకా వస్తుండగానే గడగడ వణుకు స్టార్ట్ అవుతుంది. యేసు నామమున ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఆ దేవుని సేవకుడు కూడా ఆ ప్రాంతంలో చాలా మంచి సాక్ష్యం కలిగిన దైవజనుడు. ఆయన చెప్పినాడు, సువార్త చెప్పినాడు, పాపాలు ఒప్పించినాడు, ఆమెకు శాంతి కలుగుతా ఉంది. ఒకలాగా ఆమెను వెంబడించినటువంటి ఆ దురాత్మ దూరం అయిపోతున్నట్టు తెలుస్తూ ఉంది ఆమెకు. అరే, ఇంతవరకు ఎంత అశాంతి ఉంది, నాకు ఇంత శాంతి వస్తుంది ఏంటబ్బా, భయం పోతా ఉంది కదా. పిల్లలు అటు ఇటు తిరగద్దు. నేను పొద్దున్నే చెప్పినాను, భయం కలిగి కూర్చోవాలా, అసలు లేవడం కానీ చేయకూడదు. ఒక్కసారి వాకింగ్ జరుగుతుందంటే లేవకూడదు, ఇంకా అంతే. లేచి ఏదన్నా బాత్రూమ్ పోతారంటే ఒక చిన్న ఇంకో కోరస్ పాడతాం. ఎవరు వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఒక కోరస్ పాడతాం. అంటే మేము అంత స్ట్రిక్ట్ కూడా కాదు, దయా జాలి కూడా మాకు ఉంది. మీ కడుపు నొప్పి వస్తామంటే మేము ఎందుకు ఆపుతాం? మీరు వాష్రూమ్ పోయేసి రావచ్చు కదా. అటువంటి సమస్య ఉంది ఎవరికన్నా? వాష్రూమ్ కానీ నీళ్ళు తాగమంటే వెళ్ళేసి ఒక పాట పాడతాం. కానీ వాకింగ్ జరుగుతున్న లేచిన అమర్యాద ఎట్లుంటుంది? అది ఇర్రెస్పెక్టివ్, అది మన కాంటాక్ట్ బాగుండదు. అట్లా నేర్చుకుందాం. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని గౌరవించడం నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని. ఇప్పుడు చెప్తున్నాను, ఆయన ఆమెతో పాపాలు ఒప్పించి, ఆమెకు చదువు రాదు, చదువు రాకపోయినా ఏమి ఇచ్చినాడు? బైబిల్ ఇచ్చినాడు. బైబిల్ ఒక మహాత్యం చెప్తున్నాను, అడవి ప్రాంతంలో జరిగింది. ఆమె తన
తల దగ్గరని పెట్టుకొని పడుకోమన్నాడు ఆ దైవ సేవకుడు. పరిశుద్ధ గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే మళ్ళా శక్తి వచ్చింది. రాత్రి 12:30 కాగానే ఏ శక్తి వస్తుంది? ఆ దురాత్మ శక్తి మళ్ళా వచ్చేసి ఈరోజు కొద్దిగా వేరే, రోజు లోనికి వచ్చేది ఎక్కడుంది? అది గేటు బయట ఉంది, అక్కడి నుంచి అరుస్తా ఉంది. ఈమె మారమ్మ, ఏ మారమ్మ, ఏ మారమ్మ అని అరుస్తా ఉంది. గేట్ దగ్గర నుంచి పిలుస్తా ఉంది, వసే ఈరోజు బాగా పడుకున్నావే, లే లే అని అరుస్తా ఉంది. లే అని అరుస్తా ఉంటే లేచింది. ఏంది, ఏం కావాలి నీకు? ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు దయ్యం వీళ్ళిద్దరు. చూడండి, ఏంది ఈరోజు నీ ఇంట్లో వెలుగు కనబడుతుంది, లైట్ ఆపేస్తుంది, ఒక చిన్న జీరో బల్బు, ఆ ఇంట్లో చిన్న జీరో బల్బు ఉంది, కానీ ఆ దురాత్మకి ఏం కనబడతా ఉంది? ఇంటి చుట్టూ ఇంట్లో ఏం కనబడతా ఉంది? ఏంది, నీ ఇంట్లోకి మారమ్మ వెలుగు వచ్చింది. వాక్యం రాగానే, నీ వాక్యం నా పాదములకు, నా త్రోవకు. వాక్యం ఆమెలోకి వచ్చింది, బైబిల్ తీసుకొచ్చింది. ఆ దురాత్మకి ఏం కనబడతా ఉంది? మారమ్మ, నీ ఇంట్లో వెలుగు కనబడతా ఉంది. ఒక్కసారి జ్ఞాపకించుకోండి. కొత్త విశ్వాసి మారమ్మ అనే ఆమె, చదువు లేదు, అడవిలో ఉంటారు. బైబిల్ని నమ్మి తలదేరి పెట్టుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని పడుకుంటే మంచి నిద్ర. నెల రోజు నిద్ర లేదు, కళ్ళు వాసిపోయినాయి, ఎర్రగైపోయినాయి. ఎంతో శాంతిగా నెమ్మదిగా పడుకుంది. కానీ అప్పుడు ఆ దురాత్మ మాట్లాడిన మాటలు, నీ ఇంట్లో వెలుగు వచ్చింది, ఏంది నీ తల దగ్గర ఏదో కనబడుతుంది, ఏందది? ఇది పరిశుద్ధ దేవుని గ్రంథం అని చూపిస్తా ఉంటే, హై అది తీసిపడే. దేన్ని తీసిపడేయాలంట? బైబిల్ తీసి బయటపడే, దాన్ని కింద పెట్టేటోళ్ళు జాగ్రత్త. ఆ దయ్యమి చేపిస్తూ ఉంటుంది అట్లా, అఘోరపరచాలి. ఇగో దేవా చూడు, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడ పెట్టినారు? కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చూడండి, ఇప్పుడు మనము బైబిల్ కీర్తన పాడతాం కదా, ఎంతసేపు పైన ఉంటుంది? పఠింప శ్రేష్ఠ గ్రంథము. బైబిల్ కింద పెట్టి పాడతారు ఏంటంటే, ఒకసారి పాడండి. పరిశుద్ధ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథముగా. ఎంతసేపు అయింది? హాఫ్ మినిటా? అర్ధ నిమిషం అయిందా కదా? ఓ 30 సెకండ్స్ కదా, అంతే అనుకుందాం. ఓకే, 40 సెకండ్స్ అనుకుందాం. 40 సెకండ్స్ను దేవుని వాక్యాన్ని గమనపరిచినాం. వెంటనే ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ కాళ్ళ దగ్గరికి కదా, కింద పడేస్తాం. అట్లా గమనించట్లేదు మనం. దేవుని వాక్యాన్ని ఒక 30 సెకండ్లు గనపరిచినాం, ఓకే. కానీ మిగతా మళ్ళీ మీటింగ్లో కూర్చున్నంత వరకు కాలు తెరబడి ఉంటుంది. దేవుని సేవకులు వాక్యం చెప్తున్నా వాక్యం తీయడానికి మనసు అయ్యదు కదా. తీనీడు మందిరంలో కూర్చుని ఉంటావు, చర్చిలో కూర్చుని ఉంటావు, కానీ తీనీడు సాతానుడు. ఇది వెలుగు దూతలాగా సాతాను మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, జాగ్రత్త. ఆ సిస్టర్ మారమ్మ అడవి ప్రాంతంలో ఆ బైబిల్ తలదీరు పెట్టుకుని పడుకుంటే ఆ దెయ్యం అంటా ఉంది, దురాత్మ, దుష్టశక్తి, దాన్ని తీసి పడేయే, కింద పడేసే దాన్ని, ఇంట్లో వచ్చి తీసేయి. ఇప్పుడు ఈమె అడిగింది మారమ్మ, ఎందుకు తీయాలా అని అంటుంటే, అందరు జాగ్రత్త వినండి, చెవులు ఇప్పుకొని వినండి. ఆ దురాత్మ అన్న మాట అది నాకు అగ్నిలా కనబడుతుంది. దగదగ మండుతున్నా బైబిల్ ఎట్లా కనబడుతుంది ఆ దురాత్మకు? దురాత్మలు బైబిల్ చూసి గరగర వణుకుతుంటే మనం కింద పడేస్తామా? ఎంత భయం లేని బతుకుతున్నాం మనం క్రైస్తవులం. కాళ్ళ దగ్గర పెట్టచ్చా?
అందుగురించి అంటున్నా, దేవుని వాక్యాన్ని పూజించొద్దు, గౌరవించు, రెస్పెక్ట్ కదా, బైబిల్ని గౌరవించాలి. ఒక మాట చూడండి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఒక దైవజనుడు మత్తయి గారి సువార్త నుండి 1 కొరింథీ కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు. టకా టకా చెప్పేస్తాడు. మత్తయి గారి సువార్త, అబ్రహాము సంత, యేసుక్రీస్తు వంశావళి టకటక చెప్తా ఉంటాడు. అబ్రహాం ఇసాకు యాకోబు పటపట చెప్పేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తూనే ఒక గంటల్లో చెప్పేస్తాడు. ఎక్కడి వరకు? కొరింథీ వరకు. బ్రదర్, ఇంత వాక్యం మీరు ఇక్కడ ఎట్లా మీరు స్టోర్ చేసుకున్నారు బ్రదర్, మీరు ఎట్లా నింపుకున్నారంటే ఆయన అంటాడు, ఒక వాక్యాన్ని 36 సార్లు రాస్తాను. ఎంత కష్టపడ్డాడు బైబిల్ నేర్చుకోవడానికి? ఒక్క వాక్యాన్ని 36 సార్లు రాస్తాడంట. ఎన్ని బుక్కులు, ఎన్ని నోట్ బుక్కులు ఆయన ఖర్చు చేసినాడు. మత్తయి గారి సువార్త నుండి కొరింథీ వరకు నేర్చుకోవడానికి ఎన్ని బుక్కులు రాస్తుంటాడు. ఒక్కటి 36 సార్లు అంటే ఎన్ని వాక్యాలు అండి? వేల వాక్యాలు. కష్టపడ్డాడు మోకాళ్ళ మీద. మత్తయి గారి సువార్త నుండి కొరింథీ వరకు నింపబడి టకాట ఆయన నిలబడితే చాలు వాక్యం ఇట్లా వస్తూ ఉంటుంది. ఫ్లో దాన్ని ఏమంటారు? ప్రవాహంలాగా వస్తుంది వాక్యం. ఆ వాక్య ప్రవాహం, అందరు కదిలిపోతూ ఉంటారు. వాక్యంతో నింపబడ్డాడు ఆయన. బీద సేవకుడే. ఒకరోజు బైబిల్ తీసుకొని, సేవకులకు అలవాటు కదా బైబిల్ బ్యాగ్ వేసుకొని పోతూ ఉంటారు. ఆయన బైబిల్ బ్యాగ్ తీసుకొని టమాటాలు అవి కొనడానికి పోయినాడు. మార్కెట్ పోయినాడు. మార్కెట్ వేసి కొనేసి టమాటాలు తీసుకొని టమాటాల బ్యాగ్ పట్టుకొని బైబిల్ బ్యాగ్ వేసుకొని వస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఎదురుకు వస్తున్నాడు. ఈ దైవ సేవకునికి ఎదురుకు వస్తున్నాడు. ఆయన్ని చూసి ఎట్లా చేసి వెనకాల పడిపోయినాడు. పడిపోయినాడు ఏందనేసి ఈయన చూస్తూ ఉంటే ఆయనలో దురాత్మ. ఆ వాక్య శక్తి ఎదుట ఆయన ఆ దురాత్మ నిలబడలే, కింద పడిపోయింది. నువ్వు నిలబడాలంటే, సాతాను పడిపోవాలంటే ఏం నింపుకోవాలా? వాక్య శక్తితో నింపబడాలి. 119 కీర్తన పాప చెప్తా ఉంటే ఎంతో సంతోషం వేసింది కదా. 40 వచనాలు చెప్పింది కదా. ఇంకా ఆయన 1 చెప్పినాడు కదా, 1వ కీర్తన. ఇంకో ఆమె 23. ఉన్నారా వాళ్ళు? ఆ దూతలు వెళ్ళిపోయినారా? సో వాక్యం చదివితే ఎరిగినారు. ఎవరు ఉన్నారు? వీళ్ళు ఎవరన్నా? వీళ్ళిద్దరేనా? సరే. సో వాక్యం చదివిపోతే ఎవరు ఎగురుతారు? ఫ్యామిలీ ప్రేయర్ చేయకపోతే ఎవరు ఎగురుతారు? సాతాను దూతలు. ఈరోజు వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరగలేదు, ఈరోజు ఉపవాస ప్రార్థనకు రాలేదు, ఈరోజు సంఘ ప్రార్థన రాలేదు. సాతాను ఎగురుతూ ఉంటాడు. ఈరోజు స్వార్థ చెప్పలేదు, ఆత్మలు సంపాదించట్లేదు. ఈ సంఘం, ఈ విశ్వాసి ఆత్మలు సంపాదించట్లేదు, ఎగురుతూ ఉంటాడు వాడు. ఒక్క పాపి చూడండి, లూకా గారి సువార్త 15:7 చదవండి. లూకా గారి సువార్త 15:7. 15:7. ఒక్క పాపి రక్షింపబడితే అక్కడ వాళ్ళు సంతోషంతో నాట్యం ఆడతారు, ఏం చేస్తారు? ఆ సంతోషం కదా. ఒక్క రక్షింపబడితే ताफूत पंजाबी बाइबल है बेटे, पंजाबी हिंदी है। तुसी वड़ो एक बार वो दो, हिंदी दी वड़ो, तुसी पढ़ो माँ, एक बार पढ़ो। लूका जी का 15:7 पद।
हिंदी में पढ़े एक बार। हाँ इस रीति से हाँ एक मन फिर आने वाले पापी के विषय में हाँ। भी स्वर्ग में इतना ही आनंद होगा हाँ। जितना कि 90 ऐसे धर्मियों के लिए हाँ। विषय नहीं होता जिन्हें मन फिर आने की आवश्यकता नहीं। హిందీలో 99 అంటే 99. సో ప్రభు సన్నిధిలో పరలోకంలో నువ్వు చేసే పనిని బట్టి ఒక ఆత్మ రక్షింపబడితే అక్కడ సంతోషం. మళ్ళీ కర్మేల్లో ఇంతమంది మనం ఉన్నాం, ఒక ఆత్మను రక్షిస్తే ఏం కలుగుతుంది అక్కడ? మనం క్రిస్మస్ పండుగ కాదు, క్రిస్మస్ పండుగ ఎప్పుడు అయిపోయింది. రోజు క్రిస్మస్ పండుగ చేసుకుని నిజమైన క్రైస్తవుడు. డిసెంబర్ 25 వస్తేనే కొత్త బట్టలు వేసుకుంటాడు, మందిరానికి అప్పుడే వస్తాడు. అట్లా కాదు, పండుగ క్రైస్తవులు కాదు. చెప్పండి, పండుగ క్రైస్తవులు చెప్పండి, గట్టిగా చెప్పండి. పండుగ క్రైస్తవులు, దండుగ క్రైస్తవులు. పండుగ క్రైస్తవులు ఎవరు? దండుగ. ఆత్మలను సంపాదించే క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు. అది ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు దగ్గర అదే మనం మొరపెట్టాలి. రాహేలు పిల్లలు కనకపోతే ఏం చేసింది? నేను చచ్చిపోతానన్నది. ఏమన్నదానే? నాకు పిల్లలు కలగట్లేదు, చచ్చిపోతాను. ఆత్మీయంగా గొడ్డు బారి, ఏమంటారు తెలుగులో ఏమంటారు? हिंदीలో बांझ, जो पैसे बच्चों को नहीं जन्म देने वाले को बांझ बोलती. తెలుగులో ఏమంటారు? గొడ్రాలు. గుడ్రాలంటే ఆమె తట్టుకోలేకపోతుంది. ఎన్నో రోజు చూసి ఆఖరికి ఏమన్నది? నాకు ఫలం కలగట్లేదు, గర్భఫలం లేదు, చచ్చిపోతా. ఆత్మీయ గర్భఫలము, ఆత్మీయంగా పిల్లలు కనకపోతే మనం ఏం కావాలా? ప్రభుదేరా ఏం పేరు పొందుతాం? ఒక్క ఆత్మను కూడా నువ్వు తీసుకురాలేదా? అది జరుగుతుంది. చూడండి, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు. నా పేరు డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ అని మా నాన్నగారు చిన్నప్పుడు పిలిచేవారు. నాకు అర్థమయ్యేది కాదు. సర్టిఫికెట్లో ఏ డేవిడ్, కానీ నాన్నగారు ఏ డేవిడ్ లివింగ్స్టన్. లివింగ్స్టన్ అంటే నాకు అప్పుడు తెలియదు, ఆయన ఎవరో తెలియదు నాకు. కానీ తర్వాత డాడీ ఒక మంచి ఉద్దేశంతో నా పేరుతో పిలిచినాడు. అర్థమైంది నాకు. అడవి ప్రాంతాలకే పోయినాను ఆయన పోయినట్టు. ఆయన కాలు గూటు ముందుకు పనికిరాను, కానీ అటువంటి కొద్ది చిన్న పరిచయం చేసే కృపనిచ్చినాడు అంతే. ఒక మాట జ్ఞాపకించుకోండి. నేను హైదరాబాద్లో నేను జన్మించినాను. హైదరాబాద్లో మా డాడీ సెక్రటరీ ఆఫీసర్, మా మమ్మీ ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవారు. మంచి గౌరవం కలిగిన మంచి కుటుంబం. పొద్దున్నే లేవుగానే కుటుంబ ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి. సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకోండి, అది మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సెల్ ఫోన్స్ని ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. తర్వాత ఫోన్లో మాట్లాడుకోండి. ఇప్పుడు ఎంత భయభక్తులతో కట్టుదిట్టంగా ఆ దినాల్లో మమ్మల్ని పెంచినారు. సో నేను చెప్పినాను, ఉదయకాలం ఎవరైతే వినలేదో, నేను 6 నెలల బాబుగా ఉన్నప్పుడు భయంకర మరణకణ వ్యాధి వచ్చింది. 55 సంవత్సరాల క్రితం అంటే కదా, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు, అంత కదా మెడికల్గా అంత అది లేదు. సో ఇప్పుడు చూడండి, ఆ దినాల్లో ఇక డాక్టర్స్ కూడా చచ్చిపోతాడు. కానీ నిజంగా మా నాన్నగారు కన్నీళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన,
వేదంతో కూడిన హిందీలో ఉంటారు ఆహే బర్తేవే ప్రార్థనకి. ताफूत क्या बोलते हैं उसको, आहे बढ़ते हुए प्रभु से पुकारे वो लोग. అంటే వారు వాళ్ళు మొరపెట్టిన వారు ఎట్లా అంటే నిర్గమకాండంలో ఉంది కదా, వారి మూలుగులు, వేదంతో కూడిన మూలుగులు ఎక్కడ పోయినాయంట. అప్పుడప్పుడు అందు గురించి దేవుడు అట్లా కష్టం పంపిస్తాడు. సుఖంగా ఉన్నప్పుడు వస్తాడు ఆ మూలుగు రాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క మూలుగు దేవుని దగ్గర పోతుందో ఆ శక్తి కిందికి వస్తుంది. కన్నీళ్ళ ప్రార్థన నన్ను బతికించింది. మా తల్లి తండ్రి కన్నీళ్ళతో మొరపెట్టినారు, ప్రభా ఈ బిడ్డని ఇచ్చినావు, ఈ కుమారుని ఇచ్చినావు, బ్రతికింపది కదా. ఆ రీతిగా దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యం చిన్నప్పుడే తన చిత్తాన్ని బయలుపరుచుకున్నాడు. నీ సేవకు అర్పిస్తాం ప్రభా అనగానే దేవుడు కృప ద్వారా నన్ను రక్షించినాడు. అద్భుతమైన స్వస్థత కలిగింది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మా కుటుంబంలో ఎన్ని జరిగినాయని ముందు మధ్యాహ్నం పంచుకున్నాను కొద్దిగా కదా. మా నాన్నగారు అద్భుతం చూసినాడు, భక్సింగ్ గారు ఎట్లా దైవజనుడు. మా సొంత అత్తగారు, ఆమె జీవితంలో జరిగిన అద్భుతం చెప్పినాను. చచ్చిపోయినటువంటి ఆమె శవాన్ని దేవుడు సజీవంగా లేపినాడు. అద్భుతమైన కార్యాలు. ఎటువంటి కార్యాలు? నా సతిమణికి, నా భార్యకు బోన్ క్యాన్సర్తో ఆమె దాదాపు ఇక టోటల్గా ఎప్పుడు బెడ్ మీద ఉండేది. ఒక అగ్నిలో ఇటుక కాలు పెట్టి అది బట్టలు చుట్టి ఇట్లా పెడితే అప్పుడు ఆమెకు నొప్పి తగ్గేది. బోన్ క్యాన్సర్ ఉండేది నా భార్యకు. బోన్ క్యాన్సర్తో ఆమె ఆ నొప్పి చల్లనీళ్ళు ముట్టుకుంటే చాలు కరెంటు కొట్టినట్టు ఉండేది. అంత భయంకరమైన వ్యాధితో బాధపడతాం. మా మామగారు విశ్వాస యోధుడు, భక్సింగ్ గారు ఆయన తల మీద చేయబెట్టి, ఆయన వయసు అప్పుడు అందరికంటే చిన్నోడు, కానీ ఆయన సంఘ పెద్దగా చేసినాడు. ఆయనలో ఉన్న ఆసక్తి, స్వార్థ. ముఖ్యమంత్రి కూడా భయపడాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా భయపడాడు. సాబ్ ఎలీజే పడియే ఏ సుసమాచారం, ఇది ఆయన హిందీలో, అక్కడ హిందీలో మాట్లాడతారు. ఇది స్వార్థ, తీసుకోండి, మీ ప్రాణం రక్షింపబడుతుంది, మీ ఆత్మ రక్షింపబడుతుంది. ఇట్లా చూసేవాళ్ళు. ఆఫీసర్స్ కూడా, రైల్వే ఆఫీసర్స్ ఎట్లుంటారండి, జిఎం ఎట్లుంటారు, జిఎం దగ్గర కూడా పోయేసి ఆయన ఇచ్చేవాడండి. భక్సింగ్ గారు పుస్తకాలు స్వార్థ పత్రిక ఇస్తే ఇట్లా చూసేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు చూసేవాళ్ళు ఇట్లా పడియే సార్, చదవండి సార్ అనేవాడు. అంత విశ్వాసమైన. సో ఒక మాట చూడండి, ఇప్పుడు మా మామగారు ప్రార్థన చేసి ఒక మాట అన్నాడు, అమ్మా క్యాన్సర్ అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. క్యాన్సర్ అయిపోయింది. ప్రభు క్యాన్సర్కు క్యాన్సల్ కర్ దియా. క్యాన్సర్ను క్యాన్సల్ చేసేసినట్టు పో అన్నాడు. నిజంగా దేవుని అద్భుతము, ఆశ్చర్యకారి. ఇప్పుడు నా భార్య క్యాన్సర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు 55 సంవత్సరాలు ఇంకా బతికే ఉంది. ఇది ఆశ్చర్యం కాదా? క్యాన్సర్కు ప్రభునే క్యాన్సల్ కర్ దియా. క్యాన్సర్ను దేవుడు క్యాన్సల్ చేసి పడేసినాడు. ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇవన్నీ జరగడానికి మనలో ఏముండాలా? విశ్వాసం రావాలంటే వాక్యం వినుడి చేత, అది క్రీస్తు యేసు వాక్యం వల్ల విశ్వాసం కలుగును. వాక్యానికి స్థలం లేదు. వాక్యానికి స్థలం లేకపోతే అక్కడ విశ్వాసం ఉండదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు భూమి మీద ఆయన పంపబడ్డాడు.
ప్రభువు యేసుక్రీస్తు వెళ్ళిపోగానే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఏమైనాడు? భూమి మీదకి వచ్చినాడు. ఇప్పుడు భూమి మీద అపోస్తుల కార్యములు అని కాదు, అపోస్తుల కార్యములు కాదు, పరిశుద్ధాత్మ కార్యములు ఏమనాలి? యాక్చువల్ ఆ పుస్తకం పేరు యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యాక్ట్స్ ఆఫ్ ద హోల్ అంటే పరిశుద్ధాత్మ కార్యం. ఎవరితో నింపబడ్డారు అపోస్తులందా? పరిశుద్ధాత్మ. ఎందుకు నింపబడ్డారు? ఎందుకు నింపబడ్డారు? ఎస్, ఎందుకు మనం నింపబడట్లేదు? వాళ్ళని ఎట్లా బలముగా నింపేసినాడు దేవుడు. పేతురు గారు నీడ పడితే ఏమైంది? రోగులు స్వస్థత పొందినారు. జస్ట్ నీడ. पतरस जी का छाया क्या कर दिया? रोगियों को चंगा कर दिया. పేతురు గారి నీడ, జస్ట్ షాడో పడగానే రోగస్తులు లేచి నిలబడ్డారు. ఏందది? పేతురు గారిలో ఎవరున్నారు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు వాళ్ళల్లో ఉన్నాడు. మనలో ఎందుకు ఉండట్లేదు? మనలో అంత బలంగా ఎందుకు పనిచేయట్లేదు? ఇప్పుడు ఈ బాటిల్లో ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి కదా? దాదాపు ఫుల్ కదా, కొద్ది గ్యాప్ ఉందంతే. సైలెంట్లో పెట్టుకుని దయచేసి, ఎందుకంటే పరిశుద్ధాత్మ సమయం ఇది. ఇప్పుడు దీంట్లో నేను ఒక మాట చెప్తున్నాను. మీకు దాహం వేస్తుందా? నేను కొద్దిగా తాగేస్తే కదా. ఇప్పుడు ఏమైంది? కొద్దిగా తగ్గింది. ఇంకా నేను తాగేస్తే ఏమవుతుంది? సగం అవుతుంది. ఇంకా ఖాళీ చేస్తే ఖాళీగా అయిపోతుంది. ఒక మాట చెప్తున్నా, పరిశుద్ధాత్మనితో నింపబడాలంటే నువ్వు ఖాళీగా ఉండాలి. నువ్వు ఏదో నింపుకొని వస్తావు ఇక్కడ, కోరికలు, నాకు అది కావాలి ఇది కావాలా, ఏదో ఆశలతో నింపబడి వచ్చిస్తే నువ్వు నింపబడవు. నువ్వు ఆల్రెడీ నింపబడి వచ్చినావు. దేంతో? శరీర తలంపులతో, శరీర ఆలోచనతో వచ్చేసినావు ఇక్కడికి. నువ్వు ఖాళీగా లేవు. ఖాళీగా ఉంటే ఏం చేస్తాడు ఆయన? రెండు ఆయనకు చాలా ప్రాముఖ్యంగా కనబడాలి. దేవునికి ఎన్ని కనబడాలా? రెండు కనబడాలి. ఒకటి ఖాళీగా ఉండాలా, పవిత్రంగా ఉండాలి. చెప్పండి. నువ్వు ఖాళీగా ఉండకుండా, పవిత్రంగా ఉండకుండా, ఇప్పుడు ఎంత మంచి గ్లాసు బయట బాగా కనబడినా లోన ఒకవేళ దాంట్లో బొద్దింకలు ఈగలు కనబడినాయి అనుకోండి, దాన్ని నీళ్ళు వేస్తామా? వేయం. పైకి నువ్వు విశ్వాసిగా వస్తున్నావు ఇక్కడికి, లోన మాత్రం చచ్చిపోయిన ఈగలు, చచ్చిపోయిన కోరికలు కదా, చెడ్డ తలంపులు, ప్రేమలేనితనం, కఠినత్వం ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ వేరే వాటితో నింపబడి ఉన్నావు గనక పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ తీసేయి. ఫస్ట్ నేను ఖాళీ చేస్తా ఉన్నాను కదా, మెల్లి ఖాళీ అయిపోతుంది. మంచి ప్యూర్ వాటర్తో నింపచ్చు, స్వచ్ఛమైన నీళ్ళతో నింపచ్చు. ఇది నేర్చుకుందాం. భక్త్ సింగ్ గారిని అంతగా దేవుడు ఎందుకు నింపినాడు? ఆయన ఒకే ఒక మాట చెప్పేవాడు, ఐ డై డైలీ. ఏమనేవారు? అదే మాట కోశి గారు కూడా అనేవాడు, ఐ డై డైలీ. అంటే రోజు నా సొంత తలంపులకు, సొంత ఆలోచనలకు నేను చచ్చిపోతాను. దేవా నువ్వు నాతో మాట్లాడు, దేవా నువ్వు నాతో మాట్లాడు. దేవుని స్వరం వినేవాడు. ఏదో దర్శనంలో కాదు, డైరెక్ట్ వినబడేది ఆయనకు. ఎవరికి? భక్త్ సింగ్ గారికి. అంత క్లోజ్ ఉండేవారు భక్త్ సింగ్ గారు. ఎవరికి? దేవునికి. ఒక మాట, రోజు చనిపోవాలి. దేనికి? మన సొంత తలంపులు, సొంత ఆలోచనలకు. సామెతలు 3, దయచేసి 5-6 చదవండి. 3వ అధ్యాయం సామెతలు 5-6 వచనాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చదవమ్మా.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఏం చేస్తాడంట? త్రోవలు సరళమైపోతాయి, నీ కార్యం సఫలమవుతుంది. ఎప్పుడు? నీ స్వబుద్ధిని, సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత కదా సంఘంలోకి వచ్చేసినాయి. ఎప్పుడైతే అవి వస్తాయో ప్రభు దూరం వెళ్ళిపోతాడు, పరిశుద్ధాత్మ దూరంగా ఉంటాడు. చేసుకోండి అంటా ఉంటాడు. హెబ్రోన్ కానీ ఏది కానీ ఇప్పుడు ఆ శక్తి కనబడట్లేదు, ఆ పవర్ కదా పరిశుద్ధాత్మ నింపుదల కనబడట్లేదు. భక్తి గారు ఉన్నప్పుడు అందరు ఒకటే నేర్చుకున్నారు. రోజు చనిపోతాను నేను, దేవుని స్వరానికి లోబడతాను, నా తలంపుల ఆలోచనలు కాదు, దేవుని చిత్తం. ఆ రీతిగా దేవునికి లోబడినారు వాళ్ళు, కనుక అద్భుతాలు జరిగినాయి. డై డైలీ అంటే కోషి గారు ఒక నవ్వుపించే మాట అన్నారు. నేను రోజు డై చేస్తూ ఉంటానంట. డై అంటే తెల్ల ఎంటుకల్ని నల్ల ఎంటుకలు చేసి పని చేస్తాం మనము, కానీ వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళండి? రోజు తెల్ల ఎంటుకలు ఉన్న నల్ల ఎంటుకలు దాంతో ఏం సంబంధం లేదు, కానీ ఏమైపోవాలి వాళ్ళు? స్వయానికి చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పోయింది, ఇప్పుడు ఏమొచ్చింది? కాంగ్రెస్ వచ్చింది. నేను పొద్దునే చెప్పిన, బెల్లంపల్లి అయిన తప్పుడు ప్రవచనం చెప్పినాడు. 55 దినాలు ఎన్నో ఉపవాసం ఉన్నాడంట. దేవుడు నాతో మాట్లాడినాడు. గాలి లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా ఏం నడుస్తుంది? కారు నడిచిందా? ఇప్పుడు పోయిందా? పోయి తప్పుడు ప్రవచనాలు, 55 ఉపవాసనాలు. బైబిల్ ఏం రాస్తుందండి? నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు అంత వాళ్ళు. మనుషులు ఏం సంపాదించుకోవడానికి, అట్రాక్ట్ చేయడానికి, అంతే, ఇంకేం లేదు. భక్సింగ్ గారు చేసినారు ఉపవాసం, 21 దినాలు మోకాలి మీద ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏదో చాలా సీరియస్, ఏదో చాలా మంచి టాపిక్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. అయ్యా నువ్వు ఫస్ట్ వస్తావు, నేను ఫస్ట్ వస్తావు అన్నమాట. మాట్లాడదా? సరే మాట్లాడదా? ఓకే. ఒకే ఒక మాట జ్ఞాపనించుకోండి ప్రభు సన్నిధిలో. దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. రోజు నా ప్రభు స్వరానికి నేను, ఇక్కడ ఒక మాట రాసి ఉంటుంది, యెహోవా తనతో మాట్లాడిన స్వరము అతడు వినేను. రాసుందా? నేను రాగానే చదివినాను. నేను నిన్న 12 గంటలకు వచ్చినాను, 11:30కి వచ్చినాను. రైల్వే వాళ్ళ దయ వలన చాలా మంచిగా నమ్మకంగా లేట్ తీసుకొచ్చినారు. అప్పటికే నేను నడుగు విరిగిపోయింది. అక్కడ ఎంత దూరం నుంచి వచ్చినాను నేను? 1000 కిలోమీటర్లు. అంత దూరం నుంచి వస్తే ఇది ఇక్కడ కూడా లేట్. హైదరాబాద్లో అన్నీ అక్కడ రిపేర్లు జరుగుతూ ఉంటే లేట్ చేసినారు. చూడండి, ఒక మాట చెప్తున్నా, వచ్చిన తర్వాత ఇది చదవగానే అబ్బా, యెహోవా స్వరం అతడు వినేను. బలపరిచే వాక్యాలు. ప్రియ సోదరుడా, సోదరి, ఒక మాట జ్ఞాపనించుకోండి. దేవా, నేను నా తలంపులు, నా ఆలోచనలు అవి ఎంత బాగా అనిపించినా కూడా వాటికి నేను లోబడను. నీ స్వరానికే, నీ తలంపులకి లోబడతాను. ఇది సీక్రెట్. చూడండి, నా జీవితంలో కూడా నేను రక్షింపబడినాను. ఇంకా ఉద్యోగం విషయంలో తల్లిదండ్రులు అంటున్నారు, కానీ నువ్వు రక్షింపబడ్డావు, మాకెంతో సంతోషం. నేను రక్షింపబడిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అమ్మ నా దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో క్షమాపణ చెప్పుకున్నాను. మమ్మీ, డాడీ, మీకు చెప్పేవాడిని, నేను కాలేజ్ వెళ్తున్నాను. కాలేజ్ పోయేవాడిని కాదు, సినిమా స్టూడియోస్కి పోయేవాడిని. నేను జూబ్లీ హిల్స్లో సినిమా స్టూడియోస్ ఉండేవి, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మమ్మీ డాడీ ఇచ్చిన కాలేజ్ ఫీజు కూడా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని. అంత ఘోరంగా ఉండేవాడిని నేను. క్రికెట్ కూడా కొడితే 6 పోవాలా, లేకపోతే బౌలింగ్ వేస్తే వికెట్ ఇరిగిపోవాలి. అంత ఫాస్ట్ ఉండేది, అంత భయంకరంగా ఉండేవాడిని నేను. అంత బలంగా ఉండేది. బౌలింగ్ వేస్తే వికెట్ ఇరిగిపోయేది, అంతే. కొడితే 6 అంతే. ఇండియా టీంలో ఆడాలా దాంతో పోయినాను. కానీ ఏ స్ట్రో టీంలోకి వచ్చిన ఈ క్రికెట్ చూడండి, ప్రభువు ఎట్లా బలపరిచినాడు.
నేను రక్షింపబడగానే నాలో మార్పు కలగానే వెళ్ళు మమ్మీ డాడీతో క్షమాపణ చెప్పుకో, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పోయినాను, మమ్మీ డాడీ మిమ్మల్ని నమ్మకంగా మోసం చేసినాను, నేను కాలేజ్ పోతున్నాను చెప్పినాను, కాలేజ్ పోలేదు, అన్ని ఆబ్సెంట్సే, ఎక్కువగా క్రికెట్ మ్యాచెస్, ఇంకా సినిమా స్టూడియోస్లు, సినిమా హీరోయిన్స్తో ఉండేవాడిని. నా జీవితాన్ని అట్లా పాడు చేసుకున్నాను మమ్మీ, మిమ్మల్ని అబద్ధంతో మోసం చేసినాను, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను రక్షింపబడ్డాను, మార్పు చెందినానని మమ్మీ డాడీతో సమాధానం, రికన్సిలేషన్ అంటారు కదా. ప్రభువుతో సమాధానం వేరు, మనుషులతో కూడా. ఒక ఆయనకు 1000 రూపాయలు ఇవ్వాలి, నేను స్టూడెంట్ని, నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, కానీ దేవుడు ప్రార్థన చేస్తే ఒక 1000 రూపాయలు ఇచ్చినాడు. ఆ 1000 రూపాయలు తీసుకుపోయేసి ఆయన చేయి పట్టుకుని క్షమాపణ చెప్పు, నీకు ఇంత కాలం వెయిట్ చేసినాను, నన్ను క్షమించు, 1000 రూపాయలు తీసుకో. మార్పు కలిగిందనడానికి ఇది ఒక గుర్తు. ఎవరెవరికి దుఃఖ పెట్టినావు. నా ఫ్రెండ్ను జోక్స్ ద్వారా బాగా ఏడిపించేవాడిని, బాగా జోకులు చేసేవాడిని నేను యవనస్తున్నప్పుడు. ఎవరు నాతో మాట్లాడేవారికి అంత భయంకరంగా మాట్లాడేవాడిని. సో ఎవరు నేను దుఃఖ పెట్టినానో ఆ ఫ్రెండ్స్ దగ్గర వేసి నన్ను క్షమించరా, నేను ప్రభుని నమ్ముకున్నాను, నా జీవితం అంతా మారిపోయింది. అరే అవునరా, నువ్వు బాగా అసలు నీ కటింగ్ అంతా మారిపోయింది, ఎంత భయంకరంగా ఉండేవాడు, ఇప్పుడు ఎట్లా మారిపోయినావు. అది జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ అన్నీ వేసేసుకొని తిరిగేవాడిని, జీన్స్ ప్యాంట్ సింపుల్గా ఉన్నాను. ఆయన అరే నువ్వేనా, జీవితం అంతా మారిపోయింది. మార్పు చూస్తూ ఉన్నారు వాళ్ళు. వెళ్ళి ఫ్రెండ్స్తో సమాధాన పడుతున్నాను, ఎవరిని దుఃఖపెట్టిన అందరితో సమాధాన పడుతున్నాను. ఆ మార్పు చూస్తున్నారు. అది రక్షింపబడ్డ మారు మనసు తగిన ఫలము అంటారు దాన్ని. అని ఏమంటారు? ఒకవేళ నువ్వు రక్షింపబడి కూడా ఎవరిని దుఃఖపెట్టినావో వారితో సమాధాన పడకుండా ఉంటే వెంటనే వెళ్ళి సరి చేసుకో, వెంటనే వెళ్ళి సరి చేసుకోండి కదా. కనీసం ఫోన్ ఉందా, వాళ్ళు దూరంలో ఉన్నారా, ఫోన్ చేసి సమాధాన పడండి. ఎంత నెమ్మది కలుగుతుంది చూడండి. మీరు చూడండి, ఎవరితో సమాధానం ఉండాలా చూడండి, దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి. రోమా 12:18. రోమా శక్యమైతే, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే అది సాధ్యమైతే ఏమంటున్నాడు ఇక్కడ? అందరితో సమాధానపడి. నేను అందరినీ క్షమిస్తాను కానీ ఆయన క్షమించాను కొంతమంది ఉంటారు మొండోళ్ళు. అత్త అంటది నేను ఎవరిని క్షమించాను, నా కోడలు క్షమించాను అంటది. ఈ కోడలు అంటది నేను అందరిని క్షమిస్తాను కానీ అత్తని క్షమించాను. అటువంటి ఉన్నాయి ఫైటింగ్లు. వెంటనే సమాధాన పడండి. ఒకవేళ ఇక్కడ కట్నాలు ఎవరైనా తీసుకున్నారా? ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి, మా అబ్బాయి ఇంజనీర్, ఇప్పుడు ఏం చేయాలా? బేరం ఆడాలా. ఎంత? మా అబ్బాయి ఎంటెక్ సరే ఎంటెక్, మళ్ళీ ఎంత ఇస్తావు? మా అబ్బాయిని ఎంత కొంటారు? వాళ్ళ బాబు మేము బీదోళ్ళం కొద్దిగా, అదంతా నడవదు. అప్పు చేసన్నా మీరు ఏం చేయాలా? మళ్ళీ ఎంటెక్ కదా, ఆ టెక్ కాదు, ఎంటెక్కు ఎంత, మీరు ఎంత అడుగుతారు? ఈయన ఒకవేళ హార్ట్ పేషెంట్ ఉంటే అక్కడి నుంచి చచ్చిపోతాడు. 1.5 కోటి ఒక ప్లాటు, ఒక ఏ హోండా, హీరో హోండా, ఈయన హీరో ఆయన హోండా, ఇంకా 5 సూట్లు కదా. మళ్ళీ ఇంట్లో వేసుకోవడానికి మళ్ళీ హోమ్ డ్రెస్సెస్, అవి కూడా వదిలిపెట్టరు. చెప్పులు కూడా తీసుకోవాలి. అన్ని లిస్ట్ రాసిస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలి? నువ్వు అన్యుడువా క్రైస్తవుడువా? ఎవరిని కట్నాలు తీసుకున్నారా? వెంటనే మీ మామ అత్తలు ఉంటే సజీవం ఉంటే వాళ్ళతో క్షమాపణ చెప్పుకోండి. కట్నాల గురించి ఏమైనా పీడిస్తున్నారా భార్యల్ని? మీరు పరలోకం పోరు.
జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. అన్యులు ఏమంటున్నారు, హిందువులు ఏమంటున్నారు? వరకట్నం పిశాచి అంట. అంటే కట్నం జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికి తెస్తున్నావు. ఏం తీసుకొస్తున్నావు ఇంటికి? కర్ణ పిశాచి. ఏ పిశాచి తెస్తున్నావు? కట్నం అనే పిశాచి తెచ్చుకుంటున్నావు. అందుగురించి 6 నెలల తర్వాత ఏమవుతా ఉంటాయి? 1 నెల గమ్మునుంటుంది ఈమె. ఎవరు? ఈ కోడలు కూడా చూస్తూ ఉంటుంది. ఒక నెల అట్లా చూస్తూ ఉంటుంది. వాళ్ళు 2 నెలలు చూస్తుంది, 3 నెలలు చూస్తుంది, 4 నెలలు చూస్తుంది. 5 నెలలకు కొద్దిగా బీపీ పెరుగుతుంది మీకు. 5 నెలలకి ఏమవుతుంది? బీపీ పెరిగిన తర్వాత 6వ నెల మా దగ్గర జరిగింది. నాకు అందుకు చెప్తున్నాను, అనుభవాలు ఉన్నాయి నాకు చాలా. వాళ్ళు పరిగెత్తొచ్చి సేవకులు దగ్గరకు వస్తారు. మళ్ళీ అదెందో అన్నా మా సమస్య పరిష్కారం చేయాలని, ఇది ఎట్లా చేయాలన్నా అన్న కొద్దిగా ఆ విజిటింగ్లు ఆపేసి కొద్దిగా కూర్చోండి అన్న, కూర్చోండి అన్న. నేను 1 గంట కూర్చుంటా అంటే 1 గంట కాదన్న, 1 గంట సేపు అన్న. ఎందుకంటే మా విరిగేది కాదన్నా. ఏమైంది బాబు అంటే, మా కోడలు మాతో ఒక భయంకరమైన మాట అన్నది. ఏమన్నదయ్యా అంటే, మా అబ్బాయినంట 5 లక్షలు కొన్నదన్నా. మా అబ్బాయిని 5 లక్షలు కొనేసిందంట. ఏంది మా మీద రుబాబు చేస్తున్నావు అని అంటుందన్నా. విశ్వాసుల మధ్యలో జరుగుతున్నది, అన్యుల మధ్యలో జరిగిన సంగతి కాదు. ఆయన సంఘానికి పెద్ద. ఆయన చేడుస్తున్నాడు, ఆయన భార్య ఏడుస్తూ ఉంది, ఆ కోడలో చేడుస్తూ ఉంది. ఆ కొడుకు పాపం తల్లినేమనలేడు, భార్యనేమనలేడు. ఆయన మధ్యలో న్యూట్రల్గా ఉన్నాడు. ఆయన న్యూట్రల్గా వేసుకున్నట్లు. వాక్యం చూపించి కదా, ధనాశ సమస్త కీళ్ళు మూలము కదా, అవన్నీ వాక్యాలు చూపించి హెచ్చరించి ఆశపడకండి. ఇంకేం డిమాండ్ చేయకండి. క్షమాపణ చెప్పుకోండి. ఒక 2 క్షమాపణ చెప్పేసి సమాధానం పంపించేస్తాం. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు సన్నిధిలో. మీరు హిందువులా, క్రైస్తవులా? ఎంతమంది అయితే కట్నాలు తీసుకున్నారో జాగ్రత్త. ప్రభు రాకడలో మీరు సమస్యలు పడిపోతారు. అది ఏ ఆచారం బైబిల్లో ఉందా? లేదు. ఉల్టా ఉంది. ఇంకా ఇస్సాకే ఏం చేసినాడు? ఉల్టా ఎవరికి ఇచ్చినాడు? రిబ్కా గారికి ఇచ్చినాడు. ఆయన ఇస్సాక్ గారు ఏం చేసినాడండి? ఆయన తల్లికి ఇంట్లో అమ్మమ్మ ఉంటే అమ్మమ్మకి ఇచ్చినాడు కదా. దాన్ని ఏమంటారు? కన్యా ఏదేమంటారు? ఓలియా ఓలి. చూడండి, బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి. ఇది ఆచారం. ఇది భర్త భార్య దగ్గర రిమైండ్ చేసి తీసుకునేది. పక్కా అన్యుల ఆచారం. కట్నం అనేది దాంట్లో ఉంది. వాళ్ళు శపథం చేస్తున్నారు, మేము వరకట్నం తీసుకోమని. హిందువులు శపథం చేస్తున్నారు. మీరేం చేస్తున్నాం? మనం వ్యతిరేకంగా పోతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని బట్టి సమస్యలు వస్తున్నాయి. సంఘంలో సమస్యలు. వాళ్ళు సంఘానికి పరిగెత్తి వచ్చినారు. కుటుంబ సమస్యలన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. కుటుంబంలో జరుగుతున్న చెడ్డ చెడ్డ మాటలన్నీ కూడా చెప్పుకున్నారు ఆఖరికి వాళ్ళు. ఒకే ఒక మాట చెప్తున్నాను. ప్రభు దగ్గర హెబ్రీ 13:5 చదవండి. అట్లా ఉండాలి మనం. హెబ్రీ 13:5. హెబ్రీ 13:5 చదవండి. తెలుగు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిన. చదవండి. అప్పుడు ప్రభు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ 2 కండిషన్స్, ధనాపేక్ష లేకుండా, రెండోది నీ కలిగి ఉన్న వాటితో ఏం పొందాలంటన్నా? కలిగి ఉన్న వాటితో తృప్తి పడు. లేని వాటిని కూడా ఆశించి నీ సమాధానం పోగొట్టుకొని నీ భార్య కుటుంబం అంతా కదా అసమాధానం. అప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నాడు. ఎప్పుడు? ఇవి 2 ఉండద్దు మనకు. ఏ 2? రెండోది కలిగిన వాటితో. ఇది మనం నేర్చుకుందాం.
ఇది బిబ్లికల్ డాక్ట్రిన్, ఇది మంచి వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతం. నేను నా జీవితంలో ఎక్కడెక్కడ అందరికి డబ్బులు తీసుకున్నాను, అందరితో సమాధాన పడినాను. ఇంకా ఎక్స్ట్రా కూడా తక్కువ ఇస్తున్నాను, ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నాను నేను. బైబిల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తే అక్కడ వెళ్ళి దాన్ని సరి చేసుకున్నారు. అది నిజమైన మారు మనసు, అది నిజమైన రక్షణ. నీ జీవితంలో ఒకవేళ అటువంటి మార్పు కలిగిందా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవు. నేను అందరితో వెళ్ళి సమాధాన పడుతుంటే అందరూ ఆశపడుతున్నారు, సమాధాన పడినాను. ఎల్లప్పుడు కూడా ఏం ఆశించలేదు. వాళ్ళు ఎంతో ఇస్తాను, మాకు వద్దే వద్దన్న. కావాల్సి వస్తే మీ చెల్లెలకి ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం. సో మా ఇంట్లో కూడా చెప్పినాను, హైదరాబాద్లో మెయిన్ సిటీలో కోట్ల కొలిది ఆస్తి అది. నేను సేవలో ఉన్నాను, నాకు ఆస్తి వద్దన్నాను. నాకు ఆస్తి వద్దు, నాకు ప్రార్థన చేయండి అంతే. మేము 4 అన్నదమ్ములం, వాళ్ళు పనిచేసుకున్నారు. ఒక మాట చెప్తున్నాను, ధనాపేక్ష, ఇటువంటి ఆస్తుల ఆశ అవి ఉండద్దు మనం. నేను మీ కొరకు స్థలం సిద్ధపరుచున్నాను, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు తీసుకొని పోతాను అన్నాడు. ఆ వాగ్దానం కలిగి ఉండాలి మనం. జూబ్లీ హిల్స్లో ప్లాట్ కొన్నారు. ఇంకొక ఆయన జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఏరియాలో ప్లాట్ కొన్నారు, అహ్మదాబాద్లో, గుజరాత్లో. హైదరాబాద్ ఆయన వెళ్ళి అక్కడ ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, పెద్ద మంచి జూబ్లీ హిల్స్ లాంటి ప్లేస్లో తీసుకున్నాడు ప్లాట్. గుజరాత్లో భూకంపం వచ్చింది, తెలుసు కదా, భూకంపం వచ్చింది కదా. భూకంపం వస్తే ఆయన ప్లాట్ కూడా కిందికి పోయింది. ఆయన ప్లాట్ ఎక్కడ పోయిందో తెలియదు. లేఅవుట్ అంతా ఏమైపోయింది, గడబడ అయిపోయినాయి. భూకంపం వచ్చి అన్ని ఇటు అటు అయిపోయింది. ఈ బిల్డింగ్లో లోనికి పోయిన, ఆ బిల్డింగ్లో ఈ పోయిన, ఎవరు అడ్రస్ కూడా కనబడట్లేదు. ఇప్పుడు జీపీఎస్ పెట్టినాం అనుకో, లొకేషన్ ఎక్కడ పోవాలో అర్థం కాదు, అట్లా అయిపోయింది. ఇప్పుడు గుజరాత్ని తల్లకిందులు చేసేస్తాడు దేవుడు. ఆయన కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఆ ప్లాట్కు పెట్టినాడు, ఎక్కడ పోయినాయి, జూబ్లీ హిల్స్ లాంటి స్థలంలో కొన్నాడు. ఉందా ఇప్పుడు ఆ ప్లాట్? ఇది కాలిపోయేటువంటి లోకం. మనం ఆశ ఉండదు ఇక్కడ. ఎక్కడ ఉండాలి నాకు? నా ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. చెప్పండి అందరు కూడా, నా ప్రభు ఎక్కడుంటే అక్కడ నేను కూడా ఉండాలంతే. నేను, నా పిల్లలు ఉండాలి. ఒక్కరన్నా మిస్ అయినారా, ఎంత బాధ, ఎంత కష్టం. పరలోకంలో ప్రభువు వారి ప్రతి బాష్ప బిందువులు, అక్కడ కన్నీళ్ళు ఉండవు కదా, ఎందుకు వచ్చినాయి ఆ బాష్పాలు? పరలోకంలో కన్నీళ్ళు ఉంటాయా? स्वर्ग में आंसू रहता है, हाँ? तो प्रभु क्या कहता, मैं तेरे आंसुओं को पहुंच दूंगा. आंसू कहां से आया? ఈ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అనుకుంటున్నాను, తండ్రి ఇక్కడ ఉన్నాడు, రక్షణ లేని కుమారుడు ఆయన ఎదురుగా నీ పాతాళంలో కాలిపోతున్నాడు. అప్పుడు ఈ తండ్రి ఏమవుతాడండి? పరలోకంలో ఉన్నా కూడా కన్నీళ్ళు వస్తాయి. అయ్యో, నేను నా కుమారునికి చెప్పి 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 మారు మనసు పొందురా, బాప్తిని తీసుకోరా, మందిరానికి రారా, బైబిల్ చదువురా, నువ్వు ఇంజనీర్ మంచిదే, చదువుతున్నా మంచిదే, కానీ దేవుని కూడా టైం ఇవ్వరా అంటే వినలేదు వాడు. డబ్బు డబ్బు డబ్బు, పొద్దున చెప్పిన కదా కవిత్వం, డబ్బు మీద పడి ఎక్కడ పోయినాడు ఆఖరికి? ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మా తల్లిదండ్రులు కూడా రాసిస్తాంరా నీకంటే వద్దు. హైదరాబాద్లో ఒక స్థలం కొనాలంటే కోట్లు, మెయిన్ సిటీలో ఇప్పుడు కోట్ల రూపాయలు చేసే ఆస్తిని వద్దు నాకు. ఎందుకు? నాకు అక్కడ ఉంది, నా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆయన ఇస్తాడు. ఆయనకి ఇష్టమైతే నాకు ఏదన్నా మందిరం కానీ ఏదన్నా కట్టుకోవాలంటే ఇస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చేస్తున్నాం, మంచి సేవ చేస్తున్నాం.
నేను ఒక్క తల్లి ఒక్క తండ్రిని వదిలిపెట్టినా. నాకు ఎంతమంది తల్లులు నాకు తెలుసా అండి ఇప్పుడు? నేను అరే డేవిడ్ అన్న వచ్చినాడు అనేసి వాళ్ళు బీదోళ్ళు చూసి ఇట్లా అర్ధగంట నేను వాష్రూమ్ వేసి వచ్చేసరికి చికెన్ కూర తయారు చేసి ఉంచుతారు అక్కడ. అన్నా నేను పోతున్నానంటే ఎక్కడ పోతావు? పోయేది లేదు, కూర్చో. బలవంతంగా జబర్దస్త్ చేసి కూర్చోబెడతారు. చేసి ఏం పెడుతున్నారు? అరే నా తల్లి కదా, నేను నా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చిస్తున్నాను, ఇక్కడ నాకు తల్లిదండ్రులు లాంటి ప్రేమ దొరుకుతా ఉంది. నేను ఇద్దరిని వదిలిపెట్టినాను, నా తల్లిని, నా తండ్రిని, నా ఆస్తిని అంత వదిలిపెట్టేసి వచ్చేసిన. కానీ దానికంటే ఎక్కువ ఆస్తి దొరికింది, అదే ప్రేమ. దేవుని బిడ్డలకు ప్రేమ ఎంత సంతోషం. ఒక మాట జ్ఞాపనించుకోండి, దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడకుండా ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి మనము ఏ గురి కలిగి ఉండాలి? అబ్రహాం గారు గుడారంలో ఉన్నాడు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడా? మన పితరులు అంటే దేంట్లో ఉన్నారమ్మా? గుడారంలో ఉన్నారు. ఆ గుడార జీవితం దేని గుర్తు, దేని సాదృశ్యం అది? అంటే మేము పరదేశులము, మాది ఈ లోకం మాది కాదు, మేము పునాదులు కలిగిన ఆ పట్టణం, దానికి దేవుడు శిల్పియు, దాని కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ గురి కలిగి ఉండాలంతే. సాతాను ఏం చేస్తాడు తెలుసా? మీకు మాట చెప్తా. ఒక ఆయన 6 లక్షలు బ్యాంకులోంచి తీసి కారులో ఈ సీట్లో పెట్టుకున్నాడు. ఈయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ సూట్ కేసు తెచ్చి ఎక్కడ పెట్టినాడు? అక్కడ పెట్టేసినాడు. ఇద్దరు వచ్చినారు యవనస్తులు. సార్ 500 నోటు పడింది కింద. ఆయన కారు తెరిచి ఏం పడిందో అంటే 500 నోటు కనబడతా ఉంది అక్కడ. అరే 500 నోటా అని అటు చూస్తూ ఉన్నాడు. 500 నోటు సరే అని జోబులో పెట్టుకున్నాడు. కారు అప్పటికే రెడ్ సిగ్నల్ అయిపోయింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గేర్ వేసుకొని పోతా ఉన్నాడు. పక్కన చూస్తే ఏం లేదు, 6 లక్షల సూట్ కేసు లేదు. కూర్చో అయిపోయింది, కూర్చో. ఒకవేళ అర్జెంటా, ఎమర్జెన్సీ వాళ్ళు పోవచ్చు. ఒక్కసారి జ్ఞాపనించుకోండి, ఈయన ధ్యానాన్ని ఏం చేసినాడు? 500 జోలో పెట్టుకున్నాడు. ఎన్ని పోయినాయి? అదే సాతాను మనతో కూడా చేస్తున్నాడు. ఈ చదువులు, ఈ డబ్బులు, ఈ ఇల్లులు. ఈ గద్వాల్లో మెయిన్ సిటీ ఎక్కడ? మెయిన్ సిటీ చాలా కాస్ట్లీ సిటీ ఎక్కడ? కాస్ట్లీ ఏరియా ఎక్కడన్నా? బస్ స్టాండ్ దగ్గరనా? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అవన్నీ కూడా మంచి కాస్ట్లీ ఏరియా కదా. అక్కడ భూమి కూడా బాగా పెరిగిపోయింది కదా. సరే, ఒక 5 ఎకరాలు ఉన్నాయి అనుకుందాం అక్కడ. రేపు మరణం అనుకుందాం. 5 ఎకరాలు పెట్టుకొని చచ్చిపోయాడు. ఏం లాభం? ఒక మనుష్యుడు సర్వలోకం సంపాదించుకొని తన ఆత్మను, తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఇది వాయ అది వాయ. మన తెలంగాణలో ఒక మంచి మాట ఉంటుంది, అవబాయ భూవబాయ. పరలోకం పోగొట్టుకున్నాం, గద్వాల్లో స్టేషన్ దగ్గర స్థలం కూడా పోగొట్టుకున్నాం. మన గురి ఒకటే ఉండాలి. అందుకొరకే నాకు ఈ ఆస్తులు వద్దు, ఏమొద్దు, నేను ప్రభు కొరకు జీవిస్తాను, నన్ను నా పిల్లలు ప్రభు పోషిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దేవుడు ఆయన నమ్మదగినవాడు, ప్రతి అవసరం తీరుస్తున్నాడు, ప్రతి అక్కర తీరుస్తున్నాడు. ఆయన నమ్మకమైన దేవుడు ఆయన. నేను ఎప్పుడైతే ఈ ట్రైబల్స్ మధ్యలోనికి, ఆదివాసి గోండీస్ మధ్యలోకి పోయినానో, ఆకలి అంటే ఏంటో నాకు తెలిసింది. ఇంట్లో ఉన్నప్పుడు సుకుమారంగా పెరిగినాను, కడుపు నిండా మంచిగా ఏదంటే అది ఉండేది ఇంట్లో. కానీ అడవి ప్రాంతంలో అంత బీదవాళ్ళే. అక్కడ వాళ్ళు నాకు ఒక మూట తెచ్చి ఇచ్చినారు, బీద ప్రజల పాపం. దాంట్లో బియ్యం ఉన్నాయి. అన్న మేము డబ్బులు ఇవ్వలేం కానీ ఇవి ఇస్తున్నామని హిందీలో. దాంట్లో చూస్తే ఇంత సైజు బియ్యం, లావు బియ్యం.
సరే వేసుకొని నాకు వండడం రాదు ఫస్ట్. అసలు వంటకుండా నేర్చుకున్నాను అక్కడనే. చేతులు కాల్చుకొని అది కాల్చుకొని మొత్తానికి వంట నేర్చుకొని అన్ని దాంట్లో టమాటాలు ఆలుగడ్డలు అన్నీ వేసేసి ఒకటేసారి దాన్ని వెజిటేబుల్ బిర్యానీ చేసేటోని చేసుకొని పొద్దున ఒకసారి చేసుకుని మధ్యాహ్నం ఇంకోసారి వేడి చేసుకుని అది తినేసి వెళ్ళిపోయాను అంతే. సువార్తకు తింటున్నప్పుడు బాంబులు పేలేవి. అంటే బీదోళ్ళు కదా. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు సన్నిధిలో దేవుని కొరకు ఎంత త్యాగం చేయాలి, ఎంత నమ్మకంగా ఉండాలి ప్రభు కొరకు. ఇది మనము ప్రభు కొరకు చేస్తే అక్కడ మనకు బహుమానం ఉంటుంది. ఆ బీదోళ్ళు ఇచ్చిన ఆహారం కూడా తిన్నాను. ఒక్కసారి కొండ ఎక్కినామండి, 5 గంటలు పడుతుంది కొండ ఎక్కడానికి. పైన ఎక్కితే అక్కడ గుత్త కొయ్యోళ్ళు ఉంటారు. వాళ్ళకు గోండి భాష, హిందీ భాష తప్ప ఇంకా వేరే భాష రాదు. నన్ను ప్రత్యేకంగా తీసుకుపోయినారు అక్కడికి. నేను హిందీ మాట్లాడతాడు. సో అక్కడికి పైకి ఎక్కినాం మేము. పైకి ఎక్కిన తర్వాత అక్కడ నక్సలైట్లు కూడా వస్తారు. వాళ్ళు గన్లు పట్టుకొని ఆ పోలీసులు ఇక్కడ వాళ్ళు జీప్లో వచ్చేసరికి కొండెక్కేస్తారు. వీళ్ళు అంత ఫాస్ట్ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ మేము పైకి ఎక్కిన తర్వాత ఎంత అసలు మేము అనుకున్నాము, ఎండాకాలం ఎంత చలి, కొండపైన ఎంత చలి పెడతా ఉనికిపోయినాం మేము. అక్కడ కొండ మీద వాళ్ళు పొలాలు వేసుకొని పంటలు పండిస్తున్నారు. జలరాశులు ప్రవహిస్తున్నాయి అక్కడ. అరే ఎంత వీళ్ళు నిజంగా అడవికి వెళ్ళే రాజులు. అడవిలోని సంపద అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తినే పండ్లు స్వచ్ఛమైనవి, దాంట్లో ఏ మందులు కెమికల్ కలపరు, మంచి ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. మేము ఈ రాయి మళ్ళీ ఆ రాయి మళ్ళీ ఈ రాయి పట్టుకొని మెల్లిమెల్లికి దిగుతున్నాం మేము. వాళ్ళు ఈ బ్యాంబూస్ ఉంటాయి కదా, బొంబులా ఏమంటారు, పెద్ద అది ఆ బ్యాంబూ సీట్లు ఇంత వేసుకొని ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక్క జారి పడిపోయినారంటే ఎముక కూడా దొరకదు, ఇంకా అంత పెద్ద కొండ అది. వాళ్ళని చూసి అరే ఏం ఫాస్ట్గా దిగుతున్నారా, అది కూడా ఏమి కదా బ్యాంబూస్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అదే దీంతో తడికలు చేస్తారు, తడికలు గుడిసెలు తడికలు వేసుకుంటారు, ఆ తడికలు చేస్తారు వాళ్ళు. సో ఆ 5 గంటలు ఎక్కి ఆ రాత్రంతా అక్కడ స్వార్థ చేసి మళ్ళీ 5 గంటల తర్వాత మళ్ళీ కొండ దిగినాం. నేను కొద్దిగా హైదరాబాద్ వచ్చేయాలి, నేను తొందరగా దిగిపోయినాను. నేను కూడా, నాతో ఇంకో బ్రదర్ ఉన్నాడు. వచ్చేసరికి ఈ కొయ్యలంతా ఉన్నారు. అరే డేవిడ్ అన్న వచ్చినాడు అన్న, దా అని కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టి అన్న పెట్టినారండి. అది నోట్లో పెట్టుకున్నాను, ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి కళ్ళల్లో నుంచి కారుడే, ఇంకా ఏంటి నీళ్లు కారుతా ఉన్నాయి. అంత కారం ఎప్పుడు తినలేదు నేను. కానీ సంతోషంగా కదా దేవా వందనాలని తింటాం. వాళ్ళ ప్రేమ వాళ్ళకున్నది పెడుతున్నారు. ఒకే మాట, దేవుని బిడ్డల యొక్క ప్రేమ అది బంగారు కంటే శ్రేష్టమైంది. ఆ ప్రేమను ధృవీకరించద్దు మనం. వాళ్ళు ఏం పెట్టినా మనం తినాలి. ప్రభు నాడు మీ ముందు పెట్టినవి తినాలి. కనుక వాక్యానుసారంగా దేవుడు ఎట్లా నడుచుకోవాలో నేర్పించినాడు. బీద స్థితిలో కూడా ఏముండేది కాదు. అక్కడ ఆకలితో కదా ఉన్నప్పుడు ఎట్లా దేవుని స్తుతించాలి, ఏం లేనప్పుడు. కానీ సైకిల్ దొక్కుంటా అడవి ప్రాంతంలో తిరుగుకుంటా 60 కిలోమీటర్లు సైకిల్ దొక్కాలి. సైకిల్ మీద ఒక 70 కిలోమీటర్లు పోతే ఒక గ్రామం, అక్కడ పోతేనే ఒక బస్సు దొరుకుతుంది హైదరాబాద్ రావడానికి. అంటే ఏదైనా సరే 45 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు దాటాల. దాటుతున్నప్పుడు నదులు ఎంత అద్భుతమైన. ఇప్పుడు ఆ దినాలు జ్ఞాపం చేసుకుంటే దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. ఒక మిషనరీ లాగా దేవుడు అక్కడ తీసుకొని పోయి ఒక్క వ్యక్తి ద్వారా అక్కడ దేవుడు కార్యాలు చేస్తూ వచ్చినాడు. కనుక తర్వాత నేను ఈ నార్త్ ఇండియా ప్రాంతాలన్నీ కూడా, కాశ్మీర్ పోయినాను, జమ్మూ కాశ్మీర్. అక్కడ పోతే ఒక 10 మంది హిందువులు వాళ్ళు బైబిల్ పెట్టుకున్నారు, 23 కీర్తన చదువుతున్నారు. 10 మంది విశ్వాసులు
హిందూ కుటుంబం నుంచి వచ్చినారు. 23 కీర్తన చదువుకొని ఆ కీర్తన చదివిన తర్వాత వాళ్ళు, ప్రభా నీ వాక్యం ఎంత స్వచ్ఛమైంది ప్రభా అని ఒక ఆయన ప్రార్థన చేస్తే ఇంకో ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కాపర్ లేని గొర్రెలు అక్కడ ఉన్నారు, రక్షింపబడ్డారు, కానీ వాక్యం చెప్పేవాళ్ళు 23 కీర్తన లేకపోతే 1 కీర్తన ఏదో ఒకటి చదువుకుంటారు, అదే వాళ్ళకి ఆరాధన, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను ఎప్పుడైతే పోయినానో అన్నా ఎంత మంచి మాటలు చెప్తున్నావు అన్నా, అన్న మా దగ్గర ఉండండి అన్నా. హిందీలో ఓ మాట చెప్తున్నాను, ఇక్కడ దేవుడు ఇంతమంది సేవకుల్ని కదా, తెలంగాణ ఆంధ్రాలో వేల వేల మంది సేవకులు, ఇక్కడ వేల వేల సేవకులు, అక్కడ వేలలో లెక్క పెట్టచ్చు. ఉంగ్లియోं में गिन सकते हैं. అంటే నార్త్ ఇండియాలో పనివారు లేరు, పనివారు తక్కువ, పని ఎక్కువ. కానీ అక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? సమర్పణతో వచ్చి అక్కడ సేవ చేసే వాళ్ళు ఉన్నారా? అటువంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. సో నా జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడు, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు. ఎన్నిసార్లు పాములు పొద్దున్న లేచి చూస్తే కాళ్ళ దగ్గర ఆ చెట్లు పడుకొని ఉన్నారు, ఇంత తేలండి, ఆ తేలు కరుస్తే చాలు, పాముతో సమానం ఇంత తేలు ఉంటుంది. అది ఆ తేలు చచ్చిపోయి ఉంది, కాళ్ళ దగ్గర చచ్చిపోయింది. ఏమైందబ్బా? రాత్రంతా ఆ తేలు అక్కడ ఉందంట, కుట్టడానికి చూస్తుంది, ఆ ఇంట్లో ఉన్న పిల్లి వచ్చి దాన్ని చంపేసింది. అది కరిసి ఉంటే కదా చాలా విషం ఎక్కేస్తుంది. దేవుడు ఎట్లా కాపాడుతాడు? ఒక మాట జ్ఞాపించుకోండి. నేను రాత్రి అక్కడ ఎంత వేడంటే ఎండాకాలంలో తట్టుకోలేము మనం. ఆ వేడి తట్టుకోలేక గొల్లలు వచ్చేస్తాయి, ఫ్యాన్ ఉండదు, కరెంట్ పోయిందంటే ఒక 3 వారాలు 2 వారాలు కరెంట్ ఉండదు. నేను మంచం తీసుకుని బయట వేసుకొని ఆ నెట్, మళ్ళీ దోమలు మాత్రం బాగా భయంకరంగా ఉంటాయి, ఒక చిన్న నెట్ కట్టుకొని పడుకునేవాడిని. అక్కడ నేను ఆ గుడిసె ముందు పడుకుంటే ఇంకొక ముసలాం ఉండేది, పొద్దున చెప్పేది, అయ్యా వాళ్ళు నీ ముందు నుంచే పోయినారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ అటు ఉంటుంది, పోలీసులను అటాక్ చేయడానికి ఆ మా మందిరం దారిలోంచి పోవాలి వాళ్ళు, నక్సలైట్లు. నువ్వు పడుకొని ఉన్నావు, నీకు భయమే లేదా? అన్నా నేను మంచిగా పడుకొని ఉన్నా, నీ ముందు నుంచే పోయినారు నక్సలైట్లు. అట్లా నక్సలైట్లు కూడా ఎంతమంది సేవకుల్ని కొట్టి చంపేస్తారు. అక్కడ అపాయం, నక్సలైట్లు అన్న అపాయము. పోతా ఉంటే ఎలుగుబంట్లు వస్తాయి, ఎలుగుబంట్లు. మన ఒక బ్రదరు ఎలుగుబంట్ల మీద వీళ్ళు వేటకు పోతారనమాట. ఆ ఎలుగుబంటి అదేం చేసిందంటే, వీళ్ళు పెట్టిన ఇది వల ఉంటుంది కదా, వాళ్ళలో చిక్కుంది. ఇదే ఛాన్స్ అనుకుని నేను ఏం చేసినాడు, బల్లెం ఉంటుంది ఆయన చేతిలో, ఈ కొయ్యాన, ఆయన పేరు ఇర్మియా అనేటువంటి ఆ కొయ్యాన తీసుకుపోయి కొడితే జారిపోయింది, అది దిగలేదు. అది జారిపోతే అదేం చేసింది, ఉల్టా ఇట్లా అది జంప్ చేసి ఆయన మీదకి ఎగిరింది అనమాట. ఆయన బాబు నా మీద పడుతుంది అనేసి ఇట్లా తిరిగేసరికి వెనకాల రాయి ఉంది, రాయి తట్టుకొని పడిపోయినాడు. అది వచ్చి ఆయన మీద కూర్చుంది. ఏంది? ఎలుగుబంటి. ఎలుగుబంటి వచ్చి ఆయన మీద ఇట్లా కూర్చొని ఏమన్నా తెలుసా, ఇట్లా అన్నది అంతే, ఈ కన్ను ఇట్లా బయటకు వచ్చేసింది. అంత డేంజర్. ఎంత గోర్లు ఉంటే తెలుసా అండి దానికి? ఇట్లా అంటే ఫస్ట్ కళ్ళు తీసేస్తుంది. అది కళ్ళు తీసేసరికి ఆయనకి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇట్లా తోసేస్తున్నాడు, దాన్ని కింద పడింది. అది ఈయన మళ్ళీ ఇట్లా కన్ను ఇట్లా పెట్టుకొని దాంతో కొట్లాడడానికి పోతున్నాడు, మళ్ళీ కింద పడిపోయినాడు. అంటే సులువు పడిపోయినాడు. అప్పటికి మన వాళ్ళు వచ్చేస్తున్నారు, కాపాడినారు. అక్కడెక్కడ హాస్పిటల్ ఉండదు. నాగ్పూర్ వరకు ఒక కిరాయి బండి మాట్లాడుకొని పోవాల్సి వచ్చింది. ఆయన కన్ను పోయింది. అటువంటి భయంకర జంతువులు ఉండేటువంటి స్థలాలు అవి, పాములు ఉండే స్థలాలు. 1998-99 ఆలోచించండి ఎటువంటి ఇప్పుడు
ఇప్పుడే ఒక భయంకరమైన స్థలం అది. అప్పుడు ఇంకెంత. ఆ దినాల్లో సైకిల్ మీద నేను పోయేవాడిని. దేవుడు నన్ను కాపాడినాడు. ఇప్పుడు అక్కడ ఒక చోట 30 మంది, ఒక చోట 10 మంది, అందరినీ కొట్టి కొట్టి అందరు పారిపోయినారు. క్రైస్తవుల్ని భయంకరంగా హింసించినారు. గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇప్పుడు వరకు కూడా పట్టించుకోవట్లేదు. ఒకటే, ప్రభువే కాపాడుతున్నాడు. కొంతమంది ధైర్యంగా నిలబడ్డారు. మేము చచ్చిపోయినా పర్లేదు, మేము ప్రభు కొరకు నిలబడతాం. వాళ్ళు వీళ్ళు మొండోళ్ళు ఉన్నారనేసి వదిలిపెట్టేసినారు. ప్రభు కొరకు నిలబడ్డారు. ఎన్ని తలలు పగిలిపోయినాయి, అయినా సరే మేము ఉంటాం. మా ఇంట్లో మొన్న ఇంట్లోకి జొరబడి సామాన్ తీసి బయట వేసేసినారు. వాళ్ళకున్నటువంటి అవన్నీ కూడా పాడు చేసి తొక్కు చేసేస్తారు. వండుకోవడానికి కూడా ఏముండదు. వీళ్ళ ఇంటికి, క్రైస్తవుల ఇంటికి తాళం వేసేస్తారు, వేరే తాళం వేస్తారు. లోపలికి పోయినారో చంపేస్తామంటారు. వీళ్ళు చెట్టు కింద 2 వారాలు 3 వారాలు వర్షంలో ఎండలో తడుచుకుంటూ ఎట్లనే చిన్నపిల్లలతో అట్లనే ఉన్నారు. అన్ని శ్రమలు అక్కడ. మనకు దైవ సేవకుని ఆయన మీద దాడి చేసి, నువ్వు బయటికి రా, మందిరం నుంచి బయటికి రా, నీ తల కోసేస్తాం, నిన్ను చంపేస్తాము, నువ్వు బయటికి రా. ఆయన అంటాడు, మందిరంలో చంపండి, లోనికి రండి, మందిరంలో చంపండి అన్నాడు. మందిరంలో మేము చంపం, బయటికి రా అన్నారు. అయితే ఈయన ఒక మాట అన్నాడు ప్రేమతో, భాయిజీ, సహోదరులారా, మీరు నన్ను చంపాలని వచ్చినారు కదా, లోనికి రండి, మీకు చాయ్ ఇస్తా, టీ పెడతా, బిస్కెట్లు ఇస్తా, ఆ టీ తాగి ఆ బిస్కెట్లు తిని నన్ను కొట్టాడు అన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. చాయ్ పెడతాడంట, బిస్కెట్లు పెడతాడంట, తర్వాత నన్ను కొట్టుమంటున్నాడు. ఇదేందబ్బా, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన ప్రేమతో మాట్లాడు, వాళ్ళు కొట్టడానికి వస్తే వాళ్ళతో ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడు దైవ సేవకుడు. కొయ్యాయిన్నే ఆయన కూడా. మడి 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 జాతి. ఒక మాట చెప్తున్నా, వాళ్ళు నిన్ను ఎట్లా చంపుతాం కానీ నువ్వు బయటికి రా అంటే, నేను బయటికి ఇక్కడ నువ్వు చంపండి. సో 6 రోజుల తర్వాత, మొన్న ఈ సంవత్సరం మే మాసంలో జరిగిన సంగతి ఇది, నక్సలైట్లు వచ్చినారు. ఏ వ్యక్తి అయితే ఈయన జుట్టు పట్టుకుని గొంతు కోసేస్తా అన్నాడో ఆయన గొంతు కోసేసినారు. నక్సలైట్లు వచ్చి ఆయన గొంతు కోసేస్తే గ్రామం వణికిపోయింది. అరే, ఆ దేవుని సేవకుని విరుద్ధంగా పోయినారు, ఆయన చచ్చిపోయినాడు. భయం వచ్చింది. ఒక దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుడు సంచరిస్తున్నాడు, శత్రువు కూడా భయంకరంగా దాడి చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నేను దాదాపు రాయ్పూర్ నుంచి ఈ కొయ్యవాళ్ళ మధ్యకి రావంటే 500 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాను నేను. అక్కడ దాదాపు ఇప్పుడు 33 జిల్లాలు. ఛత్తీస్గఢ్లో ఎన్ని జిల్లాలండి? 33 జిల్లాలు. 33 జిల్లాల్లో దేవుడు ఇచ్చిన దర్శన ప్రకారము సంఘం కట్టబడాలి. ఒక్కొక్క చోట భయంకరమైనటువంటి విరోధం. ఆ కార్యం దేవుడే చేస్తాడు కదా. పెరిజీయులను, ఎబిసీయులను, హివ్వీయులను, అమోరీలను ఎవరు ఎల్లుకొట్టినాడు కదా? దేవుడే కదా. వాళ్ళు తీసేస్తున్నాడు, జయించి కానాన్ని మనకి ఇచ్చినాడు. సో అదే కార్యం జరగాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు 33 జిల్లాల్లో సంఘాలు కట్టబడాలి. మంచి వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారు. ఆ దర్శనంతో పోతున్నాం మేము. మా కొరకు ప్రార్థన చేయండి. అక్కడ భద్రత లేదు. ఇప్పుడు మొన్న మళ్ళీ బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ పోయింది ఛత్తీస్గఢ్లో. కనుక ప్రార్థన చేయండి. ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్లాన్స్ నేను చెప్పినాను కదా, పాతి పెట్టిన శవాల్ని కూడా తవ్వేసి తీసి బయటపడి, ఒక్క చోటు కాదు చాలా చోట్ల జరిగింది. ఒక యవనస్త్రాలు జరిగిన సంగతి మాత్రం చెప్పినాను, ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది ఇది. పాతి పెట్టిన క్రైస్తవుల శవాలను కూడా తీసి పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళన్న ఒకటి మాట, భారతదేశము హిందూ దేశం, ఇక్కడ హిందువులు తప్ప వేరే జాతి వారు ఉండకూడదు, క్రైస్తవులు వాళ్ళ శవాన్ని కూడా ఇక్కడ ఉంచొద్దు, అది వాళ్ళు చెప్తున్న మాట. కనుక దయచేసి ప్రార్థన చేయండి.
శ్రమల్లో అయినా సరే, ఇబ్బందులు అయినా సరే ప్రభు కొరకు నిలిచి ఉండాలి. ప్రభు సేవలో ముందుకు కొనసాగాలి. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా చేయనట్లుగా దేవుడు ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ. మొన్న ఒక టీచర్, ఒక కొత్త ఆత్మ, ఒక ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రాంతాల పేర్లు రాసుకోండి. బస్తర్ అనేటువంటి ప్రాంతము చాలా డేంజరస్. బస్తర్లోని ఆ పాపం తీసి, శవం తీసి బయటపడేసినారు. బస్తర్, నారాయణపూర్, బైరంగఢ్, మద్దేడ్. మొన్న ఒక సేవకుని కాల్చి నోట్లో బాంబు పెట్టి చంపినారు కదా, అది మద్దేడ్. అంగంపల్లి కూడా, అక్కడ దైవ సేవకుని చంపేసినారు. ఆ ప్రాంతంలో బీజాపూర్ అనేటువంటి ప్రాంతం, భోపాలపట్నం అనే ప్రాంతం, ఇవన్నీ డేంజరస్. చాలా శ్రమలు ఉన్నాయి. అక్కడ స్వార్థను ప్రకటించడానికి అక్కడ అనుమతి లేదు. కానీ ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఎట్లా మొన్న జరుగుతాను. ఒక ఫ్యామిలీ కొత్తగా వస్తాం. ఆమె టీచర్, అంగన్వాడీ టీచర్ అంటారు కదా, అక్కడ అడవి ప్రాంతాల్లో చిన్న చిన్న స్కూల్ పెడతారు. ఆ స్కూల్లో ఆమె టీచర్. ఆమె హిందూ, పూజలు చేస్తూ ఉంటుంది. ఆమెకు చేతుల్లో, ముఖంలో, ఒళ్ళంతా కూడా రక్తపు గడ్డలు వచ్చేసినాయి. రక్తం గడ్డలు వచ్చేస్తే వాళ్ళు డాక్టర్ దగ్గర పోయినారు. చెక్ చేస్తే వేరే సిటీకి పోవాలి చెకప్ చేసుకోవడానికి. అక్కడ పోతే అన్నీ నార్మల్ ఉన్నాయమ్మా, నీకేం కాలేదంటున్నారు. అరే, ఇంత భయంకర నొప్పి, ఆ నొప్పి భరించలేక, మంట భరించలేక, ఆ రక్తం పగిలి, ఆ గడ్డలు పగిలి రక్తం బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం రోగం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో డాక్టర్, ఆయన కూడా ఏం లేదమ్మా అంటున్నారు. మరి ఏం లేదంటున్నారు, ఇంత భయంకర నొప్పి అనేసి వాళ్ళకు ఒకటి తెలుసు. మళ్ళీ మంత్రగాల దగ్గర పోయినారు. మంత్రగాల దగ్గర పోగానే ఆ మంత్రగాడు ఒక్క ఫూకుంగా అంటారు. జాదు కరికేసుకుని కాలుదూంగా, దీన్ని మంత్రం చేసి ఏం చేస్తా, తీసేస్తా అనేసి అది చేసి ఇది చేసి ఆ తాయి ఈ తాయి కట్టేసి అదేదో ఇట్లు ఊపుతారు కదా, ఊపి పోన్నాడు. 1000 రూపాయలు తీసుకున్నాడు. టీచర్ కదా, మంచి 1000 రూపాయలు లాగినాడు. ఇంటికి పోయి చూస్తే ఇంకెక్కువైంది, రోగం ఇంకెక్కువైంది. వాళ్ళు అర్థం కాక ఏడుస్తూ ఉన్నారు. భర్త, పిల్లలంతా ఏడుస్తున్నారు. టీచర్ అమ్మ ఏమైపోయిందని అందరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆమె చెప్పింది, మీరు మంత్రగాళ్ళు అన్నీ పోయినారు కదా, ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు, ఇక్కడ చర్చ్ ఉంది, పోయి ప్రార్థన చేయించుకోండి. సో ఈ దైవ సేవకులంతా కొయ్యోళ్ళు, ఆదివాసులు, గోండీస్, సింపుల్గా ఉంటారండి. మీరు ఎప్పుడైనా తెస్తాను వాళ్ళని, మీరు చూస్తారు. చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళు వెళ్ళి నూనె తీసుకున్న చేతులు తీసుకొని నూనె రాసి, నేను కూడా పోయినాను, నూనె రాసి ప్రార్థన చేసేసరికి 2 రోజులు బాగా అయిపోయింది. అది పటాపట అన్ని ఎట్లా స్వస్థత వచ్చిందో, స్వస్థత వచ్చేసింది, మంచి శరీరం వచ్చేసింది, మచ్చ కూడా లేదు. అరే, యేసు ప్రభు సత్య పరమేశ్వర్, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆమెకు విశ్వాసం. పిల్లలు కూడా ప్రభుని నమ్ముకున్నారు. స్వార్థ చేస్తే నమ్మరు, ఇటువంటి ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. నూనె రాసి ప్రార్థన చేసినారు మన బ్రదర్స్. నేను కూడా వెళ్ళి స్వార్థ చెప్పినాను. ఇప్పుడు ఆ కుటుంబం అంతా మందిరానికి వస్తుంది. భర్త ఇంకా కొద్దిగా వాళ్ళకి భయపడుతున్నాడు, కానీ ఫ్యామిలీ అంతా వస్తూ ఉంది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అడవి ప్రాంతాల్లో. కనుక ప్రార్థన చేయండి. అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య, అక్కడ పరిస్థితులు, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కానీ టాస్క్, మా గురి ఏంటంటే 33 జిల్లాల్లో 33 సంఘాలు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది కావాలి. అది ఎవరు చేయగలుగుతారు కదా, దేవుడే. అసాధ్యమైంది ఏంటంటే ఆయనకు సమస్తము సాధ్యం దేవునికి. కనుక ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క పరిచర్య గురించి ఇంకా కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. కొన్ని విషయాలు ఇంకా దేవుడు ప్రార్థన భారాన్ని,
ఉపవాస ప్రార్థనలు, నైట్ ప్రేయర్స్. నాకు సంతోషం వేసింది, రేపు నైట్ ప్రేయర్ ఉందని. రేపు అన్న 26th కదా, 26th. చాలా సంతోషం. నైట్ ప్రేయర్స్ కూడా కలిగి ఉండాలి. నేను దూరంలో ఉన్నాను కనుక ఆన్లైన్లో చేసుకుంటాం మేము నైట్ ప్రేయర్స్. కనుక ప్రభు సహాయం చేయను కాక. ప్రార్థన మూలుగులు, కన్నీళ్ళ ప్రార్థన చాలా బలమైంది. దయచేసి అది మీ కొరకు, మీ పిల్లల కొరకు చేసినట్లయితే అద్భుతాలు చూస్తారు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేసుకుందాం.